సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సింగినగర్లో కొన్ని లక్షల మంది వరద నీటిలో చిక్కుకొని మరి ఈ రోజే ఒక్కొక్కరిగా బోట్ల సాయంతో బయటికి వస్తూ ఉన్న పరిస్థితి చూస్తున్నాము. గత 2 రోజులుగా వాళ్ళు తినడానికి తిండి లేక, త్రాగడానికి మంచినీళ్ళు లేక, అయిన వాళ్ళకి కాల్ చేద్దామంటే ఫోన్లో ఛార్జింగ్ లేక, కరెంట్ లేక ఒక భయానక పరిస్థితిలో వాళ్ళు ఇప్పటివరకు అయితే ఉండడం జరిగింది. ఇంకా ఎంతోమంది అలాగే సింగినగర్కి సంబంధించిన సచివాలయంలో తల్లి బిడ్డ వేరువేరుగా ఉండడం జరిగిందట. ఆ తల్లి బిడ్డని ఒక చోటకి చేర్చాలని కూడా వాళ్ళని చూసిన వాళ్ళు నిజంగా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఉన్నారు. వరద ఫ్లోటింగ్ ఇంకా పెరుగుతూ ఉంది. సో అందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని, పొట్ట చేత్తో పట్టుకుని రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అతి త్వరగా ఇంతగా ముంచేస్తుందని మమ్మల్ని అంటే ప్రకృతి ఇంత దారుణంగా ముంచేస్తుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు మేము ఊహించలేదు అని కూడా చెప్తూ ఉన్నారు. ఎంతోమంది కర్రల సాయంతో, టైర్ల సాయంతో ఒడ్డుకి చేరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం సింగినగర్లో నిజంగా ఆకలితో అలమటించే వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. దయచేసి ఎవరైనా మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని ఒడ్డుకు చేర్చండి అని కూడా ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయనే చెప్పాలి. ఇంకా మా వాళ్ళు చాలామంది లోపల చిక్కుకుపోయి ఉన్నారండి. లేవలేని మనిషి ఒక ఆమె ఉంది. చెప్పినా కూడా ఎంతమందికి చెప్పినా కూడా ఆ ఎదరగున్నా కూడా వెళ్ళనీయట్లేదు. ఈ పెద్దవాడిని కూడా అలాగా మేమే లాక్కొని వచ్చాం. మా వారు ఈత వచ్చాయనికి మేము బోర్డులో రాలేదండి, మేము మామూలుగానే వచ్చాం. ఇప్పుడు దాకా మా వాళ్ళ కోసం ఇప్పుడు దాకా అక్కడ ఉండి వాళ్ళకి కూడా రిస్క్ టీం వాళ్ళకి కూడా చెప్పామండి. కొంతమంది పైన ఉన్నారు, కనీసం మంచినీళ్ళు కూడా లేవు, భోజనం కూడా లేదు, ఒక నైట్ అంతా కరెంట్ లేదు, చిన్న పిల్లలతో ఉన్నారండి అని చెప్తే అలా వెళ్తామమ్మా, మేము చూస్తామమ్మా, ఏమండి పెద్దోళ్ళని తీసుకొచ్చారు, ఎక్కడ పెట్టారు, ఏమోనమ్మా ఎక్కడ పెట్టారు ఎవరికీ తెలియదమ్మా. ఏంటండి అంత క్లియర్స్గా ఉంటే ఎట్లా? గవర్నమెంట్ అంటారు, ఏంటి గవర్నమెంట్ అంటే ఇదేనా? ఓట్లు ఎలా వేయించుకుంటున్నారు అసలు మనుషుల చేత? ప్రజలను ఇలా వదిలేస్తే మళ్ళీ పంపించాం రిస్కీ టీం అది ఇది అంటున్నారు. ఏం రిస్కీ టీం ఇది? ఎక్కడికక్కడికి ఎలా ఉన్నది లోపలికి వెళ్ళి చూడండి. 2 మనుషులు లోతు నీళ్ళు ఉన్నాయి లోపల. ఓంబాయి కాలనీ ఒకటి, గంగాళమ్మ గుడి ఒకటి. అసలు ఎత్తడానికి చూడటానికి కనివింపుకి నీళ్ళకి సమానంగా ఉన్నది, ఇంటికి నీళ్ళకి. అలా ఉంది. అసలు ఎలా ఉన్నామంటే అలా ఉన్నాం. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వచ్చాం మేము. చిన్న పిల్లోడు, నా పిల్లోడు ఇంత పిల్లోడిని అక్కడ పెట్టి ఈ మా అమ్మగారు నడవలేరు, ఆమెను పట్టుకొని వచ్చి ఆ పిల్లోడిని ఒకళ్ళు గొప్ప చెప్పి వచ్చాం మేము. ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే ప్రాణాల గురించి అలా ఉన్నాం. మా వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారు, గంగాళం గుడి దగ్గర కొంతమంది ఉన్నారు, పైకి ఎక్కారు, కింద ఫ్లోర్ నిండిపోయింది మా వాళ్ళకి. మేమేం జీప్లాక్ లోపల, ఓంబాయి కాలనీ లోపల మాది. చాలా ఇబ్బంది పడుతున్నామండి. అసలు కొంచెం వెళ్ళి అలాగా వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. తాగడానికి ముందు తినడానికి లేవు వాళ్ళకి, ముందు తాగడానికి తినడానికి లేవు, కానీ ఇక్కడెక్కడ ఇస్తున్నారు. ఎక్కడెక్కడ ఇస్తే అలా లోపల వాళ్ళు ఏమవుతారు? ఒక్కసారి ఆలోచించండి. లోపల ఏమవుతారు? చిన్న పిల్లలతో ఉన్నారు. ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉంది, ఆ అమ్మాయి అలాగే ఉంది లోపల. చెప్పాను, అక్కడ రాపిచ్చాను, ఇక్కడ రాపిచ్చాను, తెస్తామమ్మా అంటే ఏదండి ఎప్పుడు తెచ్చారు? 2 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం మేము. ఎవరు ఒక్కళ్ళు కూడా మా వాళ్ళు ఆచుక్ అనేది లేకుండా అయిపోయింది అసలు. మరి ఇలా ఉంటే ఎలాగండి అసలు? ఇప్పుడు ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఫోన్లు ఉంటే ఫోన్లోనే మాట్లాడుకోవడానికి ఉంది, సిగ్నల్ లేవు, ఏమీ లేవు. ఇలా అయితే అసలు ఎంత ఆందోళనగా ఉందో మాకొక్కడికే తెలిసిద్ది. మా పెద్దక్కకి ఏమో ఆపరేషన్ అయ్యిందండి, మా బావకి కాలు లేదు, ఆయనకేమో షుగర్తో ఉండి వాళ్ళందరూ పై ఫ్లోర్లోనే ఉన్నారండి. ఎలాగలాగా కొంచెం వాళ్ళని బతికించండి ప్లీజ్ అండి. వాళ్ళకి ఇంత పిల్లలే ఉన్నారండి. అందుకని మా అన్నయ్య కూడా అక్కడే ఉన్నాడు. మా అన్నయ్యకి చిన్న పిల్లలే. అందుకని బాధతో ఉన్నామండి. ప్లీజ్ అండి, కొంచెం ఎలాగైనా దయచేసి కొంచెం ఎలాగ తీసుకొచ్చి బయటపడేయండి. కొంచెం పీపుల్ అంతా సఫర్ అవుతున్నారు. సరైన ప్రాబ్లం మెయింటెన్స్ లేదు, క్యాంటీన్స్ కూడా వెళ్ళట్లేదు, ఫుడ్ వెళ్ళట్లా, వాటర్ వెళ్ళట్లేదు. ఎందుకు వస్తున్నాయి బోట్లు వచ్చినాయి, ఎందుకు అక్కడ ఆగిపోయినాయి? ట్రాఫిక్ బస్సులన్నీ ఇక్కడ ఫ్లవర్ని ఆపారు. ఎందుకండి ఈ బస్సులన్నీ ఆపారు? బోట్లు వెళ్ళాలి కదా, 40 బోట్లు వచ్చినాయి, 200 బోట్లు వచ్చినాయి అన్నారు. ఎందుకండి? ఎక్కడ వెళ్ళినా 200 బోట్లు అక్కడ 2 రోజుల నుంచి ఫుడ్ వాటర్ లేదు. షుగర్ వచ్చి పడిపోయారు, ఇంట్లో అన్కాన్షియస్ అయ్యారు. ఏం చేస్తున్నారు? ఎందుకు ఇంతమంది అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు వాటర్ ముందు వస్తుందని చెప్పి ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? అరే కట్టది అయిపోతున్నప్పుడు 2 రోజుల ముందే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఎందుకు ఆపలేకపోయారు? ప్రజలను ఎందుకు సేవ్ చేయలేకపోయారు? ఏం చేస్తున్నారు? ఇప్పుడంతా డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంతమంది వెహికల్స్ తిరుగుతున్నారు, ఏం చేద్దామని. 2 రోజుల నుంచి వాటర్ లేదు పిల్లలకి,
పిల్లలకి ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ఓల్డ్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. 2 రోజులు ఫుడ్ లేక షుగర్ పడిపోయి వాటర్ లేక పడిపోయి ఉన్నారు ఇంట్లో. ఏంటండి మెయింటెనెన్స్? ఫుడ్ చూడండి మీరు, ఒక గంట చూడండి మొత్తం ఫుడ్ అంటారు, రోడ్డు పాలు వాటర్లో పడేసారు ఫుడ్. ఆస్తులు పోయినాయి, మా బళ్ళు పోయి, మా వెహికల్స్ పోయినాయి, మా ఇల్లులు కూడా నానిపోయి మొత్తం పోతున్నాయి. ముందు సమాచారం ఇవ్వలేదు. ఇప్పుడు ఒక ఫ్లోటింగ్ వస్తుంది, మాకు ముందు సమాచారం ఇస్తే మేము వేరే దానికన్నా వెళ్ళేవాళ్ళం కదా. మా ఆస్తులు పోయినాయి, మేము రోడ్డు మీద పడిపోయాం పూర్తిగా. చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరు బోట్లో తీసుకెళ్ళి వాళ్ళకి ఎవరు సర్వే చేయట్లా, ఎవరు ఇంటికాడ తీసుకెళ్ళి ఏది ఇవ్వట్లేదు. ఒక క్యాండిల్స్ కానీ ఏమి లేదు, ఏమి అంటే కరెంట్ ఎలాగో తీశారు, వాటర్లో ఉంది కాబట్టి కరెంట్ తీశారు. వాళ్ళకి కొవ్వొచ్చి క్యాండిల్స్ ఇద్దామని కానీ ఎవరి దగ్గరికి పెద్దోళ్ళు ఉన్నారు అలాగే ఉంటున్నారు. దగ్గరలో ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి ఒకటికే ఇస్తున్నారు. 10 ప్యాకెట్లు పాలు తీసుకున్నాడు, అందరూ అలాగే ఉంటున్నాడు. పాయకాపురం అండి, బర్మా కాలనీ. పిల్లలకి అక్కడ భోజనం అందట్లేదంటండి. కొంచెం దయచేసి కొంచెం పంపించండి. చిన్నపిల్లలండి వాళ్ళు, ఆరోగ్యం కూడా బాగాలే పిల్లలకి. మా ఆయన వెళ్ళాడు తీసుకొస్తా కానీ ఇంకెంతవరకు తీసుకురాలా. నిన్న నుంచి నేను ఇక్కడే ఉన్నా. నేను బేరానుకొని వచ్చి ఇక్కడ సిక్కెడిపోయా నిన్న పొద్దున్నుంచి. వాళ్ళు ఎలా ఉన్నారనే సమాచారం తెలీదు. అదిగో అక్కడ పడి కూర్చుని ఇదిగో ఇప్పుడు ఈ పులిహోర పాటలు తెచ్చుకుని వస్తాం. మేము ఆ స్కూల్లో ఉన్నాం. మేము 2 రోజుల నుంచి అండి. ఎలా వచ్చారు ఇప్పుడు? బోట్ల ద్వారా బోట్ల ద్వారానే. బోట్లు అసలు రాలేదండి మా వైపు. ఏదో చిన్నది రబ్బర్ దొంది కదా, దాంట్లో ఎక్కి ఆపరేషన్ అయింది, బైపాస్ సర్జరీ. అట్లాగే తీసుకొచ్చాం. భోజనాలు మా వైపు భోజనాలు రాలేదు, మంచినీళ్ళే లేవు నందమూరి నగర్లో. కొంచెం వాళ్ళని చూడండి. నందమూరి నగర్ సచివాలయం దగ్గర తల్లి పిల్లలు వేరువేరుగా ఉన్నారు. అది ఫ్లోటింగ్ వచ్చేస్తుంది. పిల్లలు అయితే మరి తల్లి బాధపడుతుంది. చూడండి, వరదలో చిక్కుకున్న వారికి ఆహార పొట్లాలు, అలాగే వారికి కరెంటు లేకపోవడంతో క్యాండిల్స్ ఇవన్నీ కూడా సప్లై చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. మరి 3వ రోజు పరిస్థితి ఈ విధంగా ఉంది. మరి నిన్నైతే ఇంకా అలా మనిషి కూడా వెళ్ళలేని పరిస్థితి. పూర్తిగా మెడ వరకు, వారి ముఖం వరకు కూడా వరద నీరు అయితే వచ్చి చేరింది. మరి ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి వెంటనే వీళ్ళందరినీ కూడా సాధ్యమైనంత వరకు ఒడ్డుకి చేరుస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు, ఇల్లు సగం మునిగిపోయింది. అంటే లోపలికి వెళితే ఇంకా పూర్తిగా ఒక ఇల్లు మొత్తం మునిగిపోయింది. మనకు కనిపిస్తుంది ఆ ప్రహరీ గోడ, అలాగే ఇల్లు అవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి చూస్తున్నాము. ఎంతోమంది కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వరదలో చిక్కుకుపోయారు. కనీసం తినడానికి తిండి లేదు, మాట్లాడడానికి ఫోనులు కూడా అందుబాటులో లేవు. ఎవరు ఎక్కడున్నారో ఏమైపోయారో కూడా దిక్కుతోచని పరిస్థితి అయిపోయిందని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం సింగనగర్ వాసుల్లో కనిపిస్తూ ఉంది. తినడానికి తిండి లేక సింగనగర్ వాసులందరూ కూడా పొట్ట చేత పట్టుకొని రోడ్ల మీదకి పరుగులు పెడుతూ ఉంటే ఎంతోమంది ఆహారాన్ని వృధా చేస్తున్న దృశ్యాలు ఇక్కడ కలచివేస్తున్నాయనే చెప్పాలి. ఎన్నో భోజనం ప్యాకెట్లు వృధాగా పడేస్తూ ఉన్నారు. దానికి కారణం అందిన వాళ్ళకే మళ్ళీ అందడం తప్ప లోపలున్న వాళ్ళకైతే సక్రమంగా వారికి డోర్ టు డోర్ ఆహారపు పొట్లాలు అయితే అందడం లేదు, భోజన సౌకర్యాలు అయితే రావడం లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు, చూడండి ఫుల్ ప్లేట్స్ ఇక్కడ, అలాగే వృధా ఎన్నో ఫుడ్ ప్యాకెట్స్ కూడా వేస్ట్ చేసిన సందర్భాలు మనం చూసుకోవచ్చు. ఎవరు కూడా ఆకలితో ఉన్న వాళ్ళకి అందడం లేదు. గత 2-3 రోజులుగా అన్నం తిన్నది లేదు, మంచినీళ్ళు కూడా మాకు అందడం లేదు అని వాళ్ళు విలపిస్తూ ఉంటే ఇక్కడ భోజనాన్ని వృధా చేస్తున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు.